దెయ్యాల బడి. రామాపురం అనేది అందమైన పంట పొలాలతో మరియు ప్రశాంత వాతావరణంతో కూడిన ఒక చిన్న గ్రామం. అయితే ఆ గ్రామంలో ఒక ప్రదేశం మాత్రం అందరికీ భయాన్ని కలిగించేది. అది పాతబడి. ఆ బడిని ఎప్పుడో వదిలేశారు, కాని ఎందుకు అన్నది ఎవరికీ తెలియదు. అయితే రాత్రిళ్లు వినిపించే విచిత్రమైన శబ్దాలు, బడి చుట్టూ వీచే గాలుల హడావుడి గ్రామస్తుల వెన్నులో చల్లని వణుకు పుట్టించేవి. ఆ బడిలో దెయ్యం ఉందట పిల్లలు తమలో తమలే చెప్పుకునేవారు. అక్కడ రాత్రి వెళ్లినవాళ్లు తిరిగి రారట, కొందరు పెద్దలు గబుక్కున హెచ్చరించేవారు. కృష్ణ 13 ఏళ్ల ధైర్యశాలి ఆ దెయ్యాల బడి రహస్యాన్ని కనిపెట్టాలని సంకల్పించాడు. ఆ నిజాన్ని తెలుసుకునే వరకు అతనికి నిద్ర పట్టదు. తన స్నేహితులు అనూష, రవి, రాజులతో కలిసి ఒక రాత్రి ఆ బడిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. మొదట అందరికీ భయం వేసింది, కాని కృష్ణ ధైర్యాన్ని చూసి వాళ్లు ముందుకు అడుగేశారు. ఆ రాత్రి ఆకాశం చీకటిగా ఉంది. రోడ్డుపై పొడి ఆకులు రసరసమనే శబ్దం చేశాయి. దాంతో వాతావరణం మరింత భయానకంగా మారింది. బడి గేటు తలుపులు మూసివేసి ఉన్నాయి, కాని కృష్ణ తోసినప్పుడు అది స్వయంగా గరగరమని తెరుచుకుంది. పాత భయకల్పిత దృశ్యం. ఒకదానితో ఒకటి తలుపులు గట్టిగా కొట్టుకుంటూ, కిటికీలు ఆపుకోలేని రీతిలో తెరుచుకుని మూసుకుని పోతూ ఉండాయి. ఇక్కడ నిజంగానే దెయ్యం ఉందా? అనూష భయంతో అడిగింది. కృష్ణ తన టార్చ్ లైట్ను ఓ మూలకు చూపించాడు. అక్కడ ఒక పాత సైకిల్, పగిలిన పక్షుల గోరు కనిపించాయి. శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి. కాని రాజు గమనించాడు, ఆ కిటికీలు దెయ్యాల వల్ల కాదు, గాలి బలంగా వీచడం వల్ల కదులుతున్నాయని. ఆచితూచి వెతికిన తర్వాత వాళ్లు ఆ శబ్దాల మూలాన్ని కనిపెట్టారు. అది ఒక చిక్కుకుపోయిన తొతపరిట. ఆ పక్షి తన రెక్కలతో తలుపుల మీద కొట్టుకుంటూ ఆ హడావిడిని కలిగించింది. ఎవరో పాత గోరును తెరిచి వదిలేశారు. దాంతో ఆ పక్షి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అంతే, దెయ్యాలేమీ లేవు. ఆ పాత బడి భయానకంగా అనిపించినా అది ఆ పక్షి చపలత్వమే కారణం. పిల్లలు తమ భయాన్ని చూసి నవ్వుకున్నారు, ఊపిరి పీల్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లారు. ఆ రోజు నుంచి ఆ గ్రామస్తులు దానిని ఇక దెయ్యాల బడి అనలేదు. అది పక్షుల బడిగా మారిపోయింది. మరియు దెయ్యం కథ స్థానంలో ఒక హాస్యభరితమైన పక్షి గోల కథ మారింది.